ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాల పురపాలక సంఘం చైర్మన్ డాక్టర్ రావుల ఉప్పలయ్య ఆస్తి పన్ను, నల్ల కనెక్షన్ పన్నుల వసూలుపై దృష్టి సారించారు. మంచిర్యాల ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు తప్పనిసరి కాగా ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులతో పాటు పన్నుల రూపంలో వచ్చే నిధుల వసూలు అత్యవసరంగా భావించారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ట్యాక్స్ వసూలు ఆశించిన స్థాయిలో జరగకపోవడంతో 2024-25 ఆర్థిక సంవత్సరం అడ్వాన్స్ ట్యాక్స్ వసూలుపై నజర్ పెట్టారు. అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించే వారికి 5% పన్ను రాయితీ బెనిఫిట్ పథకాన్ని ప్రకటించారు. అందులో భాగంగా ఉప్పలయ్య మంచిర్యాలలోని ప్రముఖులకు ఫోన్ ద్వారా విషయం తెలియజేస్తూ ట్యాక్స్ చెల్లించాలని కోరుతున్నారు. ఇప్పటి వరకు 10 లక్షల రూపాయల వరకు పన్ను వసూలైనట్లు తెలిసిందే. శనివారం శ్రీ ఉషోదయ హైస్కూల్ విద్యా సంస్థల అధినేత వై బాలాజీ 1,80,000 రూపాయలు 2024-25 ఆర్థిక సంవత్సరంకు గాను అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించారు. ఈ సందర్భంగా ఉప్పలయ్య మాట్లాడుతూ ప్రజలు అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించడం ద్వారా 5% సబ్సిడీని పొందవచ్చని అన్నారు. బకాయిలు ఉన్నవారు తప్పకుండా ఆస్తి పన్ను చెల్లించాలన్నారు. పన్నుల రూపంలో వచ్చే నిధుల నుంచి 80% జీతభత్యాలకు పోగా 20% మాత్రమే అభివృద్ధికి కేటాయించుకోవాల్సి వస్తుందని తెలిపారు. ప్రభుత్వం ఏదైతే మున్సిపాలిటీలకు అడ్వాన్స్ ట్యాక్స్ కట్టిన వాళ్ళకి 5% రిబేట్ ఏదైతే ఇస్తున్నారో దాన్ని ప్రజలందరూ అవకాశాన్ని వాడుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. గతంలో కూడా కోరడం జరిగింది. ఇది గత ఆర్థిక సంవత్సరంలో మన బడ్జెట్ చాలా తక్కువ కలెక్షన్ అయింది కాబట్టి ఈ ఆర్థిక సంవత్సరంలో దాన్ని ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశం కొద్దీ మరి మేము ప్రతి పెద్దవాళ్ళు టౌన్లో ఉన్న పెద్ద విఐపీలందరినీ కలవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు బాలాజీ గారి దగ్గర రావడం జరిగింది. వారు కూడా 1,80,000 టెక్ చెక్ ఇప్పుడే ఇచ్చేసినారు. ఇలా మంచిర్యాల పట్టణంలో విఐపీస్ కానీ చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ కూడా ఈ 5% రిబేట్ను సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. ఎందుకంటే మన బడ్జెట్ లోపల 80% శాలరీస్కి మాత్రమే వెళ్ళిపోతుంది, కేవలం 20% మాత్రమే ఉంటుంది. కాబట్టి ఆ 20% మనం అభివృద్ధిలో పని చేయించుకోవాలనుకుంటే మనకి అది ఎంతో అవసరం. కాబట్టి మీరందరూ ట్యాక్స్ కడితేనే మరి ఆ అభివృద్ధి పనులు మేము చేయగలుగుతాం. కాబట్టి మీరందరూ మాకు సహకరించాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఈ వారం రోజుల లోపల నుంచి దాదాపు 5-6 లక్షల కలెక్షన్ అయిపోయింది. ఇంకా కొంతమంది ఒక వ్యక్తి ఉన్నారు, పెద్ద మనిషి, ఆయన కూడా 40 లక్షల చెక్ ఇవ్వాల రేపు ఇస్తారన్నారు. సో వీళ్ళు పెద్దవాళ్ళందరికీ నేను మళ్ళొకసారి విజ్ఞప్తి చేసేయడం ఏంటంటే మీరు 5% రిబేట్ తీసుకోండి. అలాగే మంచిర్యాల పట్టణ అభివృద్ధికి మీరు తోడ్పడాల్సిందిగా కోరుతా ఉన్నాను. మంచిర్యాలలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులు, నిపుణులైన వైద్యులు, సౌకర్యాలు లేకుండా నడుస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులపై కొరడా జులిపించారు. శనివారం తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ సభ్యుడు ఎగ్గన శ్రీనివాస్, వైద్య ఆరోగ్య శాఖ, పోలీస్ శాఖ సంయుక్తంగా పలు ఆసుపత్రులను సోదా చేశారు. తొలుత జన్మభూమి నగర్లో ఓ ఆసుపత్రికి వెళ్లి పరిశీలించారు. ఆసుపత్రిలో వైద్యులు ఉన్నారా లేక బయట నుంచి వైద్యులను తీసుకువచ్చి చికిత్స చేయిస్తున్నారా అనే కోణంలో విచారించారు. ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్ ఉందా, వైద్య పరికరాలు, సౌకర్యాల గురించి ఆరా తీసినట్లు సోదా చేసిన డాక్టర్ ఎగ్గన శ్రీనివాస్ తెలిపారు. వైద్య నిబంధనలు ప్రకారం నడవని ఆసుపత్రులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇవాళ టీఎస్ఎంసీ నుండి నేను డాక్టర్ శ్రీనివాస్, లీగల్ యాంటీ క్వాకర్ కమిటీ మెంబర్, తర్వాత డాక్టర్ సంతోష్, డ్రగ్ ఇన్స్పెక్టర్, తర్వాత డిఎంఎన్హెచ్ఓ నుంచి రిప్రజెంటేషన్, డాక్టర్ అశోక్, పోలీస్ బృందం ఇన్స్పెక్షన్ చేయడం జరిగినది. సో అవర్ మెయిన్ ఎజెండా ఈజ్ టు గివ్ పబ్లిక్ ఏ క్వాలిటీ మెడికల్ ఫెసిలిటీస్. ప్రజలకు మంచి చేసే ప్రక్రియ, డీవియేషన్ ఫ్రమ్ ద రూల్స్ ఎవరున్నా కానీ మెడికల్ ఫీల్డ్లో ఉపేక్షించేది లేదు. సో రీసెంట్గా మీరు చూసినట్టయితే క్వాక్స్ పైన ఆర్ఎంపీ అంటారు. ఆర్ఎంపీ అనే పదము మిస్నోమర్. ఆర్ఎంపీ అంటే రిజిస్టర్ మెడికల్ ప్రాక్టీషనర్. అది డాక్టర్స్కి మాత్రమే వాడాలి. ఇది ప్రెస్కి నేను విన్నవించుకుంటాను. కాకపోతే వాళ్ళని క్వాక్స్ లేకపోతే నకిలీ వైద్యుల పైన ఇన్ని రోజులు మీరు వారిపైన యాక్షన్ తీసుకోవడం చూసినారు. అయితే ఇవన్నీ పబ్లిక్ ఎలా బెనిఫిట్ అనంటే ఒక కమిషన్స్ తీసుకొని హాస్పిటల్ వ్యవస్థని, అంబులెన్స్ వారైతేనేమి వీరైతేనేమి కమిషన్స్ తీసుకొని పబ్లిక్ పైన భారం మోపే విధంగా కొన్ని హాస్పిటల్స్ ప్రవర్తిస్తున్నాయి. సో అలాంటి హాస్పిటల్స్ పైన ఎలాంటి డాక్టర్ ఉన్నా, ఎంతటి స్థాయి ఉన్నా వాళ్ళపైన చర్యలు తప్పవు. అయితే దీనిలో మాకున్న పరిధి ఏమంటే వాళ్ళు హాస్పిటల్స్
ఎలా నడుపుతున్నారు, ఎలాంటి ఫీజిబిలిటీస్, ఇక్కడ డాక్టర్స్ ఎవరు ఉన్నారు లేకుండా డాక్టర్స్ ఉన్నట్టు చూపెట్టేసి రిజిస్ట్రేషన్లో ఒకటి ఉంటే బయట ఒకటి, ఆపరేషన్ థియేటర్ ఏమాత్రం కూడా ఫీజిబిలిటీ లేకుండా, ఐసీయూ సెటప్ కూడా లేకుండా ఒక హాస్పిటల్ని మెయింటైన్ చేస్తూ డాక్టర్ని పిలిపించుకుంటూ అక్కడ స్పెషాలిటీ డాక్టర్ లేకుండా నడిపే ఏ హాస్పిటల్స్ని కూడా అన్ప్రొఫెషనల్స్ ఈ విధంగా పబ్లిక్ జనానికి నష్టం జరిగే విధంగా ఎవరైతే ప్రవర్తిస్తున్నారో వారిపైన కఠినమైన చర్యలు ఉంటుంది. ఎంతటి స్థాయి అయినా ఉపేక్షించేది లేదు. సింగరేణిలో అనేక హక్కులు సాధించిన టీబీజీకేఎస్ బలోపేతానికి తామంతా కలిసికట్టుగా కృషి చేస్తామని ఆ యూనియన్ స్టీరింగ్ కమిటీ చైర్మన్ మిరియాల రాజిరెడ్డి తెలిపారు. శుక్రవారం నస్పూర్ కాలనీలోని యూనియన్ కార్యాలయం వద్ద సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. పలువురు కార్మికులకు ఆయన యూనియన్ సభ్యత్వాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రాజిరెడ్డి మాట్లాడుతూ టీబీజీకేఎస్ యూనియన్ కోల్ ఇండియాలో లేని అనేక హక్కులను సింగరేణి కార్మికులకు సాధించి పెట్టిందన్నారు. తమ హయాంలో కార్మికుల సంక్షేమాభివృద్ధికి కృషి చేసినట్లు చెప్పారు. జాతీయ సంఘాలు పోగొట్టిన హక్కులు సాధించామన్నారు. సింగరేణిలో దాదాపు 20,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు చెప్పారు. కార్మికుల సమస్యలను పరిష్కరించే ఏకైక యూనియన్ టీబీజీకేఎస్ అని అన్నారు. ఈ నెల 24న గోదావరి ఖనిలో జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహిస్తున్నామని, అనంతరం కేంద్ర కమిటీని ఎన్నుకోవడం జరుగుతుందన్నారు. కేంద్ర కమిటీ ద్వారా ఏరియా కమిటీలు, ఫిట్ కమిటీలను నియమించడం జరుగుతుందని చెప్పారు. యూనియన్ నాయకులు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాదాసు రామ్మూర్తి, పెట్టం లక్ష్మణ్, పానుగంటి సత్తయ్య, రత్నాకర్ రెడ్డి, తొంగల రమేష్, పొగాకు రమేష్, గొర్ల సంతోష్, బానోతు రాజునాయక్, సాదుల భాస్కర్, ఎండి లాలా, కుర్మ వికాస్, ఉత్తేజ్ రెడ్డి, మాధవరెడ్డి, మారం శ్రీను తదితరులు పాల్గొన్నారు. మార్చి 23న తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం రాష్ట్ర వర్కింగ్ కమిటీ సమావేశాన్ని గోదావరిఖంలో ఏర్పాటు చేయడం జరిగింది. దీని అన్ని డివిజన్ల నుంచి వచ్చినటువంటి నాయకత్వం స్టీరింగ్ కమిటీలో ఎన్నుకోవాలి అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చి స్టీరింగ్ కమిటీగా నన్ను మిరియాల రాజిరెడ్డిని ఎన్నుకోవడం, ఆ తర్వాత చైర్మన్గా ఉన్నటువంటి నేను స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసి 25 మందితోటి గోదావరిఖంలో 31వ తారీఖున ఆ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని వెంటనే మనం జనరల్ బాడీ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. దానికి సంబంధించి మెంబర్షిప్ కార్యక్రమాన్ని చేపట్టాలి అనేటువంటి నిర్ణయం స్టీరింగ్ కమిటీ సమావేశం తీర్మానం చేసింది. దాంట్లో భాగంగానే 2వ తారీఖు నుంచి జనరల్ బాడీ సమావేశానికి సన్నద్ధం అవడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని, సభ్యత్వ కార్యక్రమాన్ని 120 రూపాయల సంవత్సరానికి, నెలకు 10 రూపాయల చొప్పున 120 రూపాయల చందాను ఈరోజు వసూలు చేయాలనేటువంటి ఉద్దేశంతో 2వ తారీఖున గోదావరిఖంలో స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు 5వ తారీఖున శ్రీరాంపూర్లో స్టార్ట్ చేయడం జరుగుతూ ఉన్నది. మేము కార్మిక సోదరీమణులకి, ముఖ్యంగా యువతకి విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో అనేక హక్కులు సాధించుకోవడం జరిగింది. జాతీయ సంఘాలు పోగొట్టినటువంటి హక్కులు అయితేంది, కొత్తగా తీసుకొచ్చినటువంటి హక్కులు అయితేంది, ఆర్థిక ప్రయోజనాలు అయితేంది, సంక్షేమ కార్యక్రమాలు అయితేంది, 2012 నుంచి 2023 వరకు గతంలో ఉన్నటువంటి ఏ గుర్తింపు సంఘం కానీ, జాతీయ సంఘం కానీ సింగరేణిని పరిరక్షించుకుంటూ హక్కులను కాపాడుకున్నటువంటిది లేదు. అది తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ద్వారా మాత్రమే సాధించబడింది అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే మీరు కంపేర్ చేసుకోవడానికి ఇప్పుడు ఒక అవకాశం దొరికింది. కొత్తగా వచ్చినటువంటి యువత గతాన్ని చూడలేదు. తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం పీరియడ్లోనే వచ్చినటువంటి 15,000 మంది లేదా ఎక్స్టర్నల్ తోటి వచ్చినటువంటి 20,000 మంది సోదరీమణులకి గతంలో సింగరేణి ఎలా ఉండేది, యూనియన్ల పాత్ర అనేటువంటిది, చందా కడితే సభ్యత్వం ఉంటే యూనియన్. రంజాన్ ఉపవాస దీక్షలు సందర్భంగా శుక్రవారం కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనారిటీ సెల్ ఉపాధ్యక్షుడు సాజిద్ ఖాన్ ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. మంచిర్యాల రైల్వే స్టేషన్ సమీపంలోని జామా మసీద్లో ఉపవాస దీక్ష విరమించగానే ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మైనారిటీ సెల్ చైర్మన్ ఎండి ఖాలిద్, డీసీసీ జనరల్ సెక్రటరీ తాజుమ్యుల్, మసీద్ అధ్యక్షుడు జుబేర్ అహ్మద్, సలీం, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పర్వేజ్ ఉద్దీన్, పాషాభాయ్, ఎస్కే షకీల్, అమ్జద్, సమీర్ పాల్గొన్నారు. उनकी
इखलासुलिल्लाहियत की दौलत से माला माल फरमा। या अल्लाह अमन व सलामती के साथ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సినీ పరిశ్రమలో తెలంగాణ యువతకు కళాకారులకు అవకాశాలు పెరిగాయని సినీ నిర్మాత ముద్దం నరేష్ వర్మ పేర్కొన్నారు. శనివారం శ్రీరాంపూర్ ప్రెస్ క్లబ్లో నారసింహ చిత్రాలయ సినీ నిర్మాణ సంస్థ నిర్మించిన బహిరన్పల్లి సినిమా ఓటీటీలో విడుదల సందర్భంగా ప్రమోషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన 10 సంవత్సరాల్లో సినీ పరిశ్రమలో ఎక్కువ శాతం మన రాష్ట్రం కళాకారులు పెరిగారని చెప్పారు. తాము ఇప్పటి వరకు 4 చిత్రాలు నిర్మించామన్నారు. నూతనంగా తిర్యాని సినిమా చిత్రీకరిస్తున్నామన్నారు. తమ సినిమాల్లో తెలంగాణ కళాకారులకు ప్రాధాన్యతతో పాటు మన ప్రాంతం కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్ ఏరియా కళాకారులకు యువతకు అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. లఘు చిత్రాల్లో కూడా మన ప్రాంతం కళాకారులు అద్భుతంగా తీస్తున్నారని చెప్పారు. కానీ వారు కూడా వెండితెర సినిమాలుగా లఘు చిత్రాలను ప్రచారం చేసుకోవడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో కళాకారులు పూరెళ్ల గురుమూర్తి, దామెర రామ్మూర్తి, గజ్జెల్లి రాజలింగు, సందేశ్, రహీం పాల్గొన్నారు. గత సంవత్సరం జూన్ 7-9 తారీఖు రిలీజ్ అయిపోయింది. తెలంగాణ వ్యాప్తంగా రిలీజ్ చేసాం. చాలా 3 వారాలు సక్సెస్ఫుల్గా ఆడింది సినిమా. తర్వాత ఇటు ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ఫామ్లో మళ్ళీ రిలీజ్ అయింది సినిమా. ఈ నెల 28 రోజులు రిలీజ్ అయిపోయింది. కాబట్టి అంతా ఈ చిత్రం అంతా లోకల్ ఇక్కడ ఉండే మన ఏరియాలో ఉండే కళాకారులందరినీ తీసుకొని చేయడం జరిగింది. జగిత్యాల, కరీంనగర్, రామోహం, మంచిర్యాల, గోదావరి, సిరిసిల్ల, సిద్దిపేట ఈ కళాకారులందరూ కూడా తీసుకొని ప్రోత్సహించాము. పెద్ద ఆర్టిస్టులు, చిన్న ఆర్టిస్టులు అందరినీ కలిసి తీసుకున్నాం, చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ తీసే ప్రాజెక్టులో కూడా తెలంగాణ కళాకారుల నుంచి అవకాశం ఇవ్వాలని చూస్తుంది. ఇప్పుడు 3 సినిమాలు తీసాను. 3 సినిమాల్లో కూడా అందరు కళాకారులందరూ మన వాళ్ళని కూడా అవకాశాల కోసం చూస్తున్నారు. మనకు అవకాశాలు ఎక్కువ లేవు కాబట్టి ఉన్న వాళ్ళని ఇప్పుడు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సంప్రదిస్తే ఖచ్చితంగా వాళ్ళకి అవకాశాలు కూడా కల్పిస్తాం. ఈటీవీ విన్లో ఈ సినిమా రిలీజ్ అయింది. ఈటీవీ విన్లో యాప్ ఉన్న వాళ్ళు యాప్ చూడవచ్చు సినిమా. యాప్ లేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని సినిమా చూడాలి. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా చాలా బాగుంటుంది. సినిమా చూడండి. చిన్న సినిమా అని అనుకోకుండా చూడండి. సినిమా పెద్ద సినిమాలకు దిగిగా ఉంటుంది. సినిమా చూసి ఆదర్శించండి. జాతీయ కార్మిక సంఘాలు కార్మికుల డిపెండెంట్ ఉద్యోగాలు పోగొడితే టీబీజీకేఎస్ గడిచిన 10 సంవత్సరాల్లో కారుణ్యంతో 20,000 ఉద్యోగాలు కల్పించడం జరిగిందని, సింగరేణిలో 43,000 మంది కార్మికులున్నారంటే తమ యూనియన్ కృషితోనేనని టీబీజీకేఎస్ కేంద్ర స్టీరింగ్ కమిటీ సభ్యుడు తొంగల రమేష్ పేర్కొన్నారు. శనివారం శ్రీరాంపూర్ ఆర్కే7 గనిపై టీబీజీకేఎస్ యూనియన్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులు ఉత్సాహంగా ముందుకు వచ్చి యూనియన్ సభ్యత్వం తీసుకుంటున్నారని చెప్పారు. టీబీజీకేఎస్ యూనియన్ కోల్ ఇండియాలో లేని అనేక హక్కులను సింగరేణి కార్మికులకు సాధించి పెట్టిందన్నారు. తమ హయాంలో కార్మికుల సంక్షేమాభివృద్ధికి కృషి చేసినట్లు చెప్పారు. కార్మికుల సమస్యలను పరిష్కరించిన ఏకైక యూనియన్ టీబీజీకేఎస్ అన్నారు. కార్మికుల పక్షాన పోరాడుతామన్నారు. టీబీజీకేఎస్ కు పూర్వ వైభవం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సింగరేణి గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటాలకు కార్మిక వర్గం సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ నెల 24న గోదావరి ఖనిలో జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ సమావేశానికి కార్మికులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో దుర్గయ్య, రాజు నాయక్, రాజేష్, గురుమూర్తి, రాజనర్సు, రత్నాకర్ రెడ్డి దాంట్లో భాగంగా సింగరేణి కార్మికులు మాకు అత్యధికంగా సభ్యత్వం చేయడం జరుగుతుంది. యూనియన్ టీబీజీకేఎస్ యూనియన్ చేసిన పనులతో కార్మికులు మాకు అనుగుణంగా ఉండడం జరిగింది. దీని విషయంలో మిర్యాల రాజిరెడ్డి గారు ఈ నెల 24 తారీఖు జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశానికి జనరల్ బాడీ సమావేశానికి అందరి కార్మికులను తీసుకురావాలని కోరుతున్నారు. మా జనరల్ సెక్రటరీ మిర్యాల రాజిరెడ్డి గారు మా యూనియన్లో ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. అందులో భాగంగా కార్మికులు అందరూ అమ్మేకమై కార్మికులు దాన్ని సభ్యత్వ నమోదు చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా కార్మికులందరికీ ఆర్కేసీ కార్మికులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.